వెల్కమ్ బ్యాక్. వైజాగ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని చూస్తే ఊరుకోబోమని జగన్ ని హెచ్చరించారు మంత్రి గంట. మోదీని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేకే జగన్ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు గంటా శ్రీనివాసరావు. మీకు మోడీ గారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదు, ఎందుకంటే మీ మీద ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. అందుకే ఎవరైతే ఇవ్వాలో వాళ్ళ గురించి మాట్లాడలేకపోతా ఉన్నారు. దాని గురించి ధర్నా దీక్ష చేయాలంటే ఢిల్లీలో చేయాలి, అది చేయరు. కర్నూలులోనో, అనంతపూర్లోనో, వైజాగ్లోనో, విజయవాడలోనో దీక్ష పేరుతోటి మీరు అరాచకం సృష్టించాలని ట్రై చేస్తూ ఉన్నారు. నేను ఇప్పటికైనా మిమ్మల్ని కోరేది ఒకటే, మీకు ఒక బాధ్యత ఉందా లేదా? అటువంటి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రిపబ్లిక్ డే రోజు ఏదైతే నేషనల్ అలర్ట్ మొత్తం డిక్లేర్ చేసిన రోజు, నెక్స్ట్ డేనే ఇన్వెస్టర్స్ మీట్ అవుతున్న రోజు ఇటువంటి బంధులకు కానీ కాల్స్ కానీ పిలిపిస్తారా? నేను సాయంత్రం వస్తాను, నన్ను అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు, చేసుకోండి అని చెప్పని మీరు సవాలు విసురుతున్నారు. ఇది చాలా చాలా అభ్యంతరకరం. ఇప్పటికైనా మీరు కనీస బాధ్యత తెలుసుకొని ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్ని డెమోక్రసీలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో చేసుకోవచ్చు, చేయండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ టైమింగ్, ఈరోజు రిపబ్లిక్ డే, నేషనల్ అలర్ట్ ఉంది, మరోపక్క సమ్మిట్, దానికి సంబంధించి దేశ విదేశాల ప్రతినిధులు వచ్చినారు. ఈ సమయంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ పాడు చేస్తే మేము చూస్తూ ఊరుకునేది లేదు. రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న జగన్ ట్రాప్ లో పడొద్దని ఉత్తరాంధ్ర యువతకు పిలుపునిచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ ప్రయత్నిస్తున్నారని, యువత ఆ దారిలో వెళ్లొద్దని సూచించారు. నీ నోటికి ఏమొస్తుంది మాట్లాడుతున్నావు, ఉదయం అంటున్నావు. ఈరోజు ఒకే ఒక విషయాన్ని నేను చెప్తున్నాను. చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, వారికి నేను చాలాసార్లు అడిగాను, ఎందుకు మీరు వచ్చారంటే రాష్ట్రం కష్టాల్లో ఉంది, రాష్ట్రం బాధల్లో ఉంది. కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తుంటే కావాలని చెప్పి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డులు తగులుతున్నాడు. ఇటువంటి నాయకత్వంలో పనిచేసే కంటే పనిచేసినటువంటి చంద్రబాబు నాయకత్వంలో చేరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆ ప్రయత్నంలో నీ నాయకత్వం మీద, నీ పార్టీ మీద నమ్మకం లేక ఈరోజు తెలుగుదేశంలోకి వస్తుంటే దాన్ని కూడా నువ్వు ఎమ్మెల్యేలను కొంటున్నారని ఈరోజు తప్పుడు సమాచారం ఇస్తున్నావు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఉత్తరాంధ్ర యువకులకందరికీ ఒక యువకుడిగా, ఉత్తరాంధ్ర ప్రతినిధిగా మీ అందరికీ హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, హృదయపూర్వకంగా చేతులెత్తి జోడిస్తున్నాను. వీరి యొక్క వ్యవహారంలో మనం ఎప్పుడు కూడా జోక్యం చేసుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. విశాఖను మరో తుని చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. జగన్ మూర్ఖత్వం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఏదైతే మరొక తుని చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించాడో, ఇవాళ యువత అర్థం చేసుకొని ఇక్కడికి పరిశ్రమలు రాకూడదని, ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఈ రాష్ట్రం ముందుకెళ్ళకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని మరొక తుని చేద్దాం అనుకున్నటువంటి నీ కుట్రని ఇవాళ విశాఖ ప్రజలే గమనించారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ స్టేటస్ అనే పదం తప్పితే మిగతా ప్రతి అంశాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటని, చట్టబద్ధత కావాలని, చట్టబద్ధత లేని అంశంలో ఇది కరెక్ట్ కాదనే విషయంలో నిక్కచ్చిగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఢిల్లీ ప్రభుత్వాన్ని అడిగినటువంటి సందర్భాన్ని, రాబోయే రోజుల్లో నువ్వు విద్వేషాలు, విధ్వంసాలు, కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, నీకు ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడం ఇష్టం లేనటువంటి ప్రతిపక్ష నాయకుడివి, ఒక మూర్ఖుడివి జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీ మూర్ఖత్వాన్ని, నీ ఆలోచనల్ని యువత అర్థం చేసుకొని నీ దారిలోకి రాదని సందర్భంగా తెలియజేస్తూ, జగన్ రూపంలో రాష్ట్రానికి పట్టుకున్న శనిని వదిలించడానికి రాహుకేతు పూజలు చేయిస్తున్నామన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. పంటలకు పట్టిన చీడ పురుగులా జగన్ తయారయ్యారని వ్యాఖ్యానించారు ఆయన. పవన్ కళ్యాణ్ హోదా గురించి మాట్లాడితే దాన్ని జగన్ క్యాష్ చేసుకుంటున్నారని విమర్శించారు బుద్ధా వెంకన్న. అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి జగన్ అనే ఒక శని పట్టుకుంది. ఈ శనిని వదిలించడానికి రాహుకేతు పూజ చేయిస్తున్నాం. పచ్చగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చీడ పురుగులాగా జగన్మోహన్ రెడ్డి
ఏదైతే పచ్చటి పొలాలని చీడ పురుగు నాశనం చేస్తుందో ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక చీడ పురుగులుగా నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. ఏదైతే వైజాగ్ ప్రజలు విజయమ్మని ఓడించారో ఆ వైజాగ్ ప్రజల మీద కక్ష సాధింపుతో ఈరోజు వైజాగ్లో యువతని రెచ్చగొట్టి ఎవరో ఊరు పేరు లేని ఒక వ్యక్తి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే ఫేస్బుక్లో దాన్ని మౌన దీక్షకి నేను సపోర్ట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అవగాహన లేని విధంగా. ఒక ప్రతిపక్ష నాయకుడికి అవగాహన ఉండాలి. పవన్ కళ్యాణ్కి కూడా చెప్తున్నాం, మీరు మాటికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే దీన్ని ప్రతిపక్ష నాయకులు చూశారు కదా, మీరు మాట్లాడిన దాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాచ్ చేసుకుంటున్నారు.